హలో అండి. కార్తీక మాసం స్పెషల్ ఆనియన్ లేని కూరలనమాట. ఫస్ట్ అయితే ఈరోజు ఫస్ట్ వీడియో చూసేయండి. రోజుకొక వీడియో వస్తుంది షార్ట్స్‌లో. ఫస్ట్ అయితే కొన్ని చింతకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని, కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పొయ్యి మీద పెట్టేసుకోండి. అవి కొంచెం ఉడికేటప్పుడు కొంచెం స్మాష్ ఉడికితే చాలనమాట. తర్వాత పప్పొచ్చేసి కందిపప్పు 3 విజిల్స్ పెట్టుకోండి. ఇలా ఉడికిన పప్పులో చితక్కొట్టిన పచ్చిమిరపకాయలు వేసుకొని, అలాగే కొంచెం ఉప్పు, పసుపు అలాగే ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా తీసుకొని ఇలా వేసుకోండి. అన్నీ కలిపి కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక్కసారి ఒక 10 మినిట్స్ మీరు స్టవ్ మీద పెట్టుకోండి. తర్వాత తాలింపు కోసం మీరు నూనెైనా తీసుకోండి. ఇలా లేదంటే ఆయిల్ అయినా తీసుకోవచ్చు. నెయ్యైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్‌లో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేస్తున్నాను. ఇక్కడ వెల్లుల్లి కూడా వేయట్లేదండి. అలాగే కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనం తిరగబాత పెట్టేసుకోవడమే, తాలింపు పెట్టేసుకోవడమే. అంతే మనకి ఫస్ట్ డే ఇలా ఉల్లిపాయ లేని కర్రీతో మీ ముందుకొచ్చాను కదా! నెక్స్ట్ వీడియో కోసం రేపటి వరకు వెయిట్ చేయండి. నచ్చితే లైక్ అండ్